విశాఖ భూముల విషయంలో సురేష్ ప్రొడక్షన్ సంస్థకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. 2003లో రామానాయుడు స్టూడియో నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం 34.44 ఎకరాలు కేటాయించింది. అందులో కొంత భాగాన్ని రెసిడెన్షియల్ లేఅవుట్కు మళ్లించడాన్ని తప్పుపడుతూ రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసును జారీ చేసింది. ఈ షోకాజ్ నోటీసులను కొట్టేయాలని కోరుతూ ఆ సంస్థ యాజమాన్యం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు నిరాకరించింది. షోకాజ్ నోటీసును వ్యతిరేకించడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. నోటీస్ ఇస్తే దాన్ని చట్టబద్ధంగా సవాల్ చేసుకోవాలని సూచించింది. అంతేకాని దాన్ని వెనక్కి తీసుకోవాలని కోర్టుకు ఎలా వస్తారని ప్రశ్నించింది. స్టూడియో నిర్మించిన 17 ఎకరాలను మినహాయించి మిగిలిన భూమిని యథాతథంగా ఉంచాలని 2024 జనవరి 19న సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తరపున లాయర్ వినిపించారు. అయితే కోర్టు చెప్పిన 17 ఎకరాలు మినహాయించి మిగిలిన భూములో తాము ఎలాంటి పనులు చేపట్టలేదని వాదించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్లోని అంశాలను అనుసరించే షోకాజ్ నోటీసులు జారీ చేసిందన్నారు. ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా లేదని సురేష్ ప్రొడక్షన్స్ వాదన. అయితే ఈ వాదనలతో న్యాయమూర్తి విభేదించారు. ఇది కేవలం షోకాజ్ నోటీసేనని, దానికి మీరు సమాధానం దాఖలు చేసుకుని వాదనలు వినిపించుకోవచ్చని సూచించారు. దీన్ని కొట్టివేయాలని కోరడం సమంజసం కాదని న్యాయమూర్తి చెప్పారు. 15.80 ఎకరాలను రెసిడెన్షియల్ లేఅవుట్గా మార్చేందుకు చేసుకున్న దరఖాస్తుకు 2023 మార్చి 2న జీవీఎంసీ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. వీటిని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ 2023లో ఏపీ హైకోర్టులో సవాల్ చేస్తూ పిల్లు వేశారు. అయితే ఇందులో ప్రజాహితం ఏముందంటూ హైకోర్టు 2023 మే 11న పిల్లు కొట్టేసింది. దీంతో వెలగపూడి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటు స్టూడియో అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తూ వైసీపీ హయాంలో వచ్చిన అనుమతులపై కూటమి ప్రభుత్వం సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వీటిని ఆ సంస్థ ఆ నోటీసులకు కొట్టివేయాలని కోరగా సుప్రీంకోర్టు నిరాకరించింది. సిడబ్ల్యూసీ సమావేశంలో పహల్గాం ఉగ్రవాద దాడి కులగణన అంశంపై చర్చించి కీలక తీర్మానాలు చేసింది కాంగ్రెస్. ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుపోయే ఏ చర్యకైనా సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించింది. దీంతో పాటు కులగణన విషయంలో ప్రకటనలకు పరిమితం కాకుండా వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది కాంగ్రెస్. కులగణన కోసం చేసే కసరత్తులో అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని కోరింది. అంతేకాదు ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని నమూనాగా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ అభిప్రాయం. సిడబ్ల్యూసీ మీటింగ్లో ప్రధానంగా తెలంగాణలోని కులగణన సర్వే జరిగిన తీరుపై చర్చించారు. సర్వే రిపోర్ట్ కోసం పౌర సమాజం, సామాజిక శాస్త్రవేత్తలు పాలు పంచుకున్నారని గుర్తు చేశారు. ఏదో 4 గోడల మధ్య జరిగే కసరత్తు జరగలేదని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయాలకు, పరిశీలనలకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని అన్నారు. అందుకే కేంద్రం చేపట్టబోయే కులగణనకు తెలంగాణ విధానం అవసరమని కాంగ్రెస్ కోరింది. కులగణనపై తక్షణమే పార్లమెంటులో చర్చించి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని సూచించింది. దీనికోసం వెంటనే నిధులు విడుదల చేసి జనగణనలో ప్రతి దశకు ఒక నిర్దిష్టమైన గడువు విధించాలని డిమాండ్ చేసింది. రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, విద్యా సౌకర్యాల లభ్యత, ఉద్యోగాల కల్పనకు పనికి వచ్చేలా ఈ సర్వే ఉండాలని గుర్తు చేసింది కాంగ్రెస్. అయితే 50% ఉన్న రిజర్వేషన్ల పరిమితిని తొలగించి మరింతగా పెంచాలని కోరింది. అంతేకాదు ప్రైవేటు విద్యా సంస్థల్లో దళితులు, గిరిజనులు, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది. ఇక పహల్గాంలో ఉగ్రదాడిపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఈ విషయంలో రాజకీయాలు సమయం కాదని అభిప్రాయం పడింది కాంగ్రెస్. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అందరం దేశం కోసం ఐక్యంగా నిలబడదామని పిలుపునిచ్చింది. ఒకవేళ ఈ విషయంలో రాజకీయాలు చేస్తే పాకిస్తాన్కు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని కాంగ్రెస్ అభిప్రాయం. పాకిస్తాన్కు గుణపాఠం నేర్పడానికి, ఉగ్రవాదాన్ని అరికట్టడానికి అందరం ఏకం కావాలని సూచించింది. ప్రపంచ వేదికపై పాకిస్తాన్ ఒంటరి కావాలని కాంగ్రెస్ వ్యూహం. భారత ప్రభుత్వం బలంగా, వ్యూహాత్మకంగా అంతర్జాతీయ సమన్వయంతో వ్యవహరించాలని సిడబ్ల్యూసీ కోరింది.